హాయ్ ఫ్రెండ్స్. మా కోడి పిల్లల్ని రూమ్ దగ్గరికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదిగో చూడండి. యాక్చువల్గా ఇది మా మా ఇంటి పక్కన ఒక అన్న వాళ్ళ డాగ్ కోసం అని చేయించుకున్నాడు ఇది. సో ఇప్పుడు అది డాగ్ లేదు, డెత్ అయిపోయింది. సో ఖాళీగానే ఉంటుందని చెప్పేసి నేను అడిగేసి ఆఫ్ రేట్లో తీసుకున్నాను. ఇది తీసుకొని ఇక్కడ ఇలా సెటప్ చేశాను. ఇదే ఫ్రెండ్స్ మా రూము. ఈ రూమ్లోనే అన్ని కోళ్ళు ఉంటాయి. చూడండి, మా ప్లేస్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ రూమ్లోనే నైట్ అన్ని కోళ్ళని వేస్తాము. ఇదే ఫ్రెండ్స్ మా ప్లేసు. ఈ కొంచెం ప్లేస్లోనే మా కోళ్ళన్నీ ఉంటాయి. యాక్చువల్గా బయటికి వెళ్తాయి కోళ్ళన్నీ, బయటికి వెళ్ళేసి ఈవినింగ్ వస్తాయి. ఇవి మాత్రం లోపలనే ఉంటాయి పిల్లలు. వాటిని ఏం బయటికి పంపించము. కొంచెం పెద్ద అయ్యాక చూస్తాం. ఎక్కువ బయట కొంచెం ప్రాబ్లమే పంపించాలంటే. డాగ్స్ కానీ అవి ఉంటే పట్టుకెళ్ళిపోతాయి. చిన్నగా ఉంటాయి, కొంచెం పెద్దగా అయితే ఏమవ్వదు. చూడండి, ఇవి చీమకోళ్ళు. ఇవి 2 months ఓల్డ్ ఉన్నప్పుడు తెచ్చాను వీటిని. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయాయి ఇవి. సౌండ్ మాత్రం విపరీతంగా చేసాయి ఫ్రెండ్స్. ఇవి నార్మల్గా చేయ సౌండ్, ఇవి చాలా గట్టిగా అరుస్తాయి ఇవి. చూడండి. సో ఇలా సెటప్ చేసేసాను ఫ్రెండ్స్ వీటికి. ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్. చూడండి ఎలా తింటున్నాయో అవి. ఇలా వాటర్ సెటప్ కూడా చేస్తాను కొంచెం దీంట్లో. ఇక్కడ మన జాతి కోళ్ళని పెడతాను ఫ్రెండ్స్ దీంట్లో. వీటికి సపరేట్గా కొంచెం షెడ్ ఏర్పాటు చేశాను. సో వాటిని దీంట్లో వేస్తాను. అలాగే ఎగ్స్ పెట్టడానికి కూడా కొంచెం వీటికి అట్లా బుట్టలు అరేంజ్ చేశాను. చూడండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గుడ్డు పెట్టడానికి వెళ్ళిందని చెప్పేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా పక్కనే కూర్చున్నాడు దానికోసం. చూడండి ఎలా కూర్చున్నాయి 3. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.